పెద్దలందరికీ నమస్కారం, పిల్లలందరికీ హాయ్ అండి. వీట్ గ్రాస్ వేసుకున్నాను. వీట్ గ్రాస్ జ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది 7 days అయిందండి. ఈ రోజుకి 7 days. అందుకని ఇప్పుడు కట్ చేయబోతున్నాను అనమాట. గ్రాస్ జ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నాను, అందుకని కట్ చేసుకోబోతున్నాను అనమాట. చూసారా, ఇదైతే నాకు ఎంత థిక్ కలర్లో థిక్ గ్రీన్ కలర్ వచ్చిందో బలంగా పెరిగిందండి. అది పలచగా వేసుకోవడం వల్ల బలంగా పెరిగింది. సో ఇప్పుడు కట్ చేసుకుని నేను జ్యూస్ అయితే తయారు చేసుకుంటానండి. ఈ వీట్ గ్రాస్ జ్యూస్ వల్ల చాలా బెనిఫిట్ మనకి. అసలు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే కనుక మనం ఎర్లీ మార్నింగ్ ఒక 20 days ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ జ్యూస్ తాగాము అంటే కనుక మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా చాలా ఉపయోగపడుతుందండి. అంటే ప్రాబ్లమ్స్ రాని వాళ్ళే కాదు, ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత కూడా అంటే షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, క్యాన్సర్ కానీ, ఎనీమియా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా అది ఒక 20 days ఈ జ్యూస్ ఎర్లీ మార్నింగ్ తాగిన తర్వాత ఒక 15 minutes వరకు ఏమీ తినకోకుండా ఉంటే కనుక ఈ జ్యూస్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. అంతేకాదండి, అసలు మనకేంటంటే బ్లడ్ ఎక్కిస్తే ఎంత ఫాస్ట్గా బ్లడ్లో కలిసిపోతుందో అంత స్పీడ్గా మనకి ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అనేది బ్లడ్లో అంత స్పీడ్గా కలిసిపోతుందండి. సో అందుకనే వీట్ గ్రాస్ జ్యూసు కొంచెం కష్టమే, ఏమీ లేదండి. మన కష్టం ఒక్కటే పెట్టుకోవాలి. అది డబ్బు పెట్టుకుని కొంటే వచ్చి దొరికేది కాదు. కష్టపడితే చాలు. రోజు కాస్త కష్టపడి మనం కనుక తయారు చేసుకుని జ్యూస్ చేసుకున్నాము అంటే కనుక ఒక 20 days తాగినా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకోకుండా మనం హ్యాపీగా ఉంటాం అనమాట. సో నేను వీట్ గ్రాస్ జ్యూస్ అయితే తయారు చేసుకుంటున్నానండి. వీట్ గ్రాస్ అనేది బయట తక్కువగా దొరుకుతుందండి. కొన్ని చోట్ల ఎక్కడైనా దొరుకుతుందేమో కానీ చాలా తక్కువగా దొరకవచ్చు. మనకి ఎక్కువగా ఇంట్లో తయారు చేసుకుంటేనే తప్ప బయట దొరకటం అనేది చాలా తక్కువ అన్నమాట. చూసారా, పైన నొరగొచ్చింది కదా, జ్యూస్ చేసేసుకున్న తర్వాత మనకి పైన నొరగొచ్చింది చూసారా, ఆ నొరగంతా మనం వాడకూడదండి. నొరగ తీసేసుకోవాలి. ఆ నొరగలో గ్యాస్ అనేది ఉంటుందన్నమాట, గ్యాస్ ఫామ్ అవుతుంది. అందుకని ఆ నొరగని తీసుకుని మనం వడకట్టుకుని తాగాలండి. మనం ఇది 15 minutes లోపలే తాగేయాలండి. జ్యూస్ చేసుకున్నాక ఒక 15 minutes లోపలే తాగేయాలి. అంతే కదండి, మనం ఈ జ్యూస్ తాగిన 15 minutes వరకు ఏమీ తినకూడదు. అట్లా తినకోకుండా ఉంటే మనకి హెల్త్కి మంచి రిజల్ట్స్ వస్తుంది అనమాట. చూసారా, పిప్పు వచ్చేస్తుంది. ఆ పిప్పు తీసేసాను. మన ఇష్టం అండి, ఏమైనా ఇందులో ఏదన్నా యాడ్ చేసుకోవాలి అనేది మన ఇష్టము. నిమ్మకాయ వేసుకోవచ్చు, తేనె వేసుకోవచ్చు, అల్లం రసం వేసుకోవచ్చు, ఎండు ఖర్జూర పొడి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఏది నచ్చిన వాళ్ళు అది వేసుకోవచ్చు. ఏమీ లేకపోయినా కూడా తాగొచ్చండి. ఏమీ లేకపోయినా కూడా ఆ ఉత్తిదైనా కూడా తాగగలిగితే. చూసారా, ఇంకా నిమ్మకాయ వేసుకుని కలిపేసుకున్నాను నేను. ఇంత థిక్గా అయితే తాగాలండి. ఎంత థిక్గా తాగితే మనకి అంత మంచి రిజల్ట్స్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.